తరచుగా మార్పులు చెందుతున్న ఈ తరుణంలో మనం జీవితంలో ఎన్నో సంఘర్షణలకు లోనవుతూ ఉంటాము. ప్రతి విఘ్నమును ఎదుర్కొంటూ దానిని అధిరోహిస్తూ కర్తవ్యాలను నిర్వహిస్తూ విజయం పొందటానికి నిత్యము శ్రమ పడుతూనే ఉంటాము. ఉద్యోగమైన వ్యక్తిగత జీవితమైన విజయం పొందే కోరిక మనల్ని ఎల్లప్పుడూ ముందుకు తీసుకువెళ్లే శక్తి. విజయం కేవలం మన శ్రమ వల్లే కాదు, ఇందులో ఒక దివ్య శక్తి ఆశీర్వాదము, సహకారము ఉంటుంది. ఈ విజయ పదంలో ఒక తల్లిగా మనల్ని రక్షించే ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరే దేవి శ్రీ సామ్రాజ్యలక్ష్మి. పురాణ పుణ్య కథలలో మనము శ్రీదేవి సామ్రాజ్యలక్ష్మి వైభవమును చూడవచ్చు. సత్యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములో శ్రీరాముడు, రాజా దశరథుడు మరియు యుధిష్ఠిరుడు వంటి మహారాజుల సామ్రాజ్యాలను రక్షించి వైభవముతో కూడి ముందుకు తీసుకెళ్లిన తల్లి శ్రీ సామ్రాజ్యలక్ష్మీదేవి. సామ్రాజ్యలక్ష్మి తన వైపు ఉండలేదు కాబట్టే కురుక్షేత్రంలో దుర్యోధనుడు ఓడిపోయాడు. దీనితో మనకి అవగతమయ్యేది ఏమనగా, సామ్రాజ్యంలోని సుఖము, ఐశ్వర్యము ఉండాలి అంటే సామ్రాజ్యలక్ష్మి కరుణా కటాక్షాలు ఉండాలి. అప్పుడే అది సాధ్యము. పురాణాలలోనే కాదు, చారిత్రాత్మక గ్రంథాలలో చూస్తే ఇంకా ఎన్నో ఉదాహరణలు మనకి లభిస్తాయి. శ్రీకృష్ణ దేవరాయలు వారి ఆరాధ్య దేవత శ్రీ సామ్రాజ్యలక్ష్మీదేవి, శివాజీ మహారాజు ఖడ్గంలో స్థానం పొందిన దేవత, మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడిన దేవత శ్రీ సామ్రాజ్యలక్ష్మీ దేవతే. చరిత్రంలో ఒక సామ్రాజ్యములో అనేక క్షేత్రాలను పాలించే నియమాలు, సామ్రాజ్య సంరక్షణకు మార్గదర్శకం కోసం ఒక విశిష్టమైన ధర్మగ్రంథం ఉండేది. భవిష్యత్తులో కాబోయే రాజు రాణిని నియమించడంలో, హిందూ రాష్ట్ర పరిపాలనలో రాజ్యాంగం లాంటి ఆ గ్రంథం పేరు సామ్రాజ్యలక్ష్మి పీఠిక. ఈ గ్రంథము రాజ్య పరిపాలన, మార్గదర్శకం కోసం సంబంధించిన వివరాలు, రాజుల పాలన కాలంలో ఒక శక్తివంతమైన వ్యవస్థను తయారు చేయడంలో చాలా సహాయపడింది. శ్రీ లక్ష్మీదేవి 16 రూపాలలో ఒక రూపం పరమశక్తి స్వరూపిణి శ్రీ సామ్రాజ్య లక్ష్మి. లక్ష్మీదేవి పూజకు మన ఇంటి పెద్దలు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. సమయంతో పాటు మనము సామ్రాజ్యలక్ష్మి పూజను విస్మరించాము. కానీ తల్లి ఎప్పుడైనా తన పిల్లలను మర్చిపోతుందా? కలియుగంలో ధర్మాన్ని పునఃస్థాపించడానికి శ్రీ సామ్రాజ్యలక్ష్మి మళ్ళీ అవతరిస్తున్నది. తామర పువ్వు మీద కూర్చున్న శ్రీ సామ్రాజ్యలక్ష్మి 6 చేతులలో శంఖము, చక్రము, అమృత కలశము, చెరుకు విల్లు, తామర బాణము, అభయము మరియు వరద హస్తము ఉంటాయి. ఎంత సౌందర్యమంటే అష్టదిక్కుల్లోనూ వెతికినా కానరాదు ఆ సౌందర్యము. ఈ దేవి శక్తిని 3 కోట్ల దేవుళ్ళతో కూడా పోల్చలేము. ఈ తల్లి కరుణ ముల్లోకాలలో కూడా ఎక్కడా కానరాదు. మీ మనసులో ఒక ప్రశ్న కలిగి ఉంటుంది. రాజు, మహారాజు, సామ్రాజ్యాలు అన్ని శతాబ్దాల ముందే అంతరించిపోయాయి కదా,
అయితే మనుషులకు సామ్రాజ్యలక్ష్మి అవసరం ఏమిటి? ఈ ప్రశ్నకు బదులుగా సామ్రాజ్యం అంటే ఏమిటి, ఎక్కడ ఉంది, మీ వివరణ ఏమిటి? సామ్రాజ్యము ఒక కోట కాదు, దానిని యుద్ధం చేసి గెలవలేము. మన ఆదేశాలను ప్రశ్నించకుండా పాటించడం కోసం ఇది మనుషుల సమూహం కూడా కాదు. మరి సామ్రాజ్యం అంటే ఏమిటి మీకు తెలుసా? మన అందరి వద్ద ఒక సామ్రాజ్యం ఉన్నది. మనమందరము రాజు రాణులమే. భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశంతో కలిగి ఉన్న పంచతత్వాలను శక్తి కేంద్రాలు అంటారు. ఇవి మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాలతో నిర్మించిన మన శరీరమే మన సామ్రాజ్యము. దీని స్వామి కూడా మనమే. శరీరమే కాదు, ఒక చిన్న దుకాణమైనా, ఒక పెద్ద కంపెనీ అయినా అది మన సామ్రాజ్యమే. మనము పనిచేసే సంస్థానము, మన కుటుంబము, మన బంధువులు, ఇవి మన సామ్రాజ్యాలే. ఈ సామ్రాజ్యాల రక్షణ కోసం, నిర్వహణ కోసం మనము శ్రీ సామ్రాజ్యలక్ష్మి చరణ కమలాలను నమస్కరించవలసిందే, అంకితం అవ్వవలసిందే. ఈ కలియుగంలో దేవి సామ్రాజ్యలక్ష్మి గురించి ఎక్కువగా తెలీదు. ఈ దేవి పూజ, అర్చన కూడా తక్కువే. మన తల్లి శ్రీ సామ్రాజ్యలక్ష్మి దర్శనము మరియు పూజ చేయుటకై గుడి ఎక్కడుంది మీకు తెలుసా? కొంతమంది మహనీయులు మౌనంగా ఈ తల్లి కోసం గుడి కట్టే మహత్కార్యమును నిర్వహిస్తున్నారు. శ్రీ సామ్రాజ్యలక్ష్మి మహాసంస్థానం తల్లి ఆదేశ ప్రకారముగా తనకు ఇష్టమైన చోట కోవిలు కట్టించే పుణ్యకార్యములో ఉన్నది. ఈ కోవిల గురించి ఇంకొన్ని వివరాలు కొద్ది రోజుల్లో మీ ముందుకి వస్తాయి. మహాదేవి తల్లి శ్రీ సామ్రాజ్యలక్ష్మిని తిరిగి తెచ్చుకునే ప్రయాణంలో మీరు కూడా మాకు సహకరిస్తారు కదా.